కావాలి నేను ఒత్తిడి చేయలేదు. మీరేం కాదు. ఇప్పుడు మాకు ఎప్పుడు 20 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఈడిచ్చిన కాళ్ళకి అడగాల. ఈడికి ఏడు సంబంధం ఆడిచ్చిన కాళ్ళకి ఈడికేం సంబంధం. ఇదేం ఇచ్చాడు మాకు. ఈడిచ్చింది ఏడు తెలిసిన అమ్మ డబ్బులు ఒకటే ఇచ్చాడు. ఇంకేమి కూడా ఇవ్వలేదు. వీడికి ఎందుకు అడగడం? వీడికి ఏడు సంబంధం వాడు. ఇక అసలు ఉండండి. ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేటప్పుడు వాళ్ళ తండ్రి కూడా పరిపాలనలో లేడు. ఆ తండ్రి ఉన్నప్పుడు ఇచ్చాడని అన్నాను కాదు. తండ్రి కూడా పరిపాలన లేడు. వీడికి ఏడు సంబంధం. మా కాలనీలో వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎవరిచ్చిన సమస్య కాదండి. ఇప్పుడు కాలనీ పేరు మీద వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారి కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోమని అదొక అవకాశం. రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు మానేసుకుంటాం. ఇప్పుడు ఇంటి పనులు కడుతున్నాం. మా ఇల్లు అదేమి ఎక్కువడు కాదు కదా. రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు మానేసుకుంటాం. ఇప్పుడు చెప్పిన 15,480 రూపాయలు మీ పేరు మీద అప్పు ఉంది. 5,480 రూపాయలు మీకు సబ్సిడీ కింద పోగా 10,000 కడితే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఎప్పుడో కట్టుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసుకోండి. మా ఇల్లు మా పేరు మీద ఉంటుంది. ఆ పేరు మీద లేదు కదా. తీసుకెళ్ళిపోడు కదా. మేము రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏమీ చేసుకోండి. ఆడ ఈ పంపించాం మా దగ్గరికి. ఆడికి పంపించు పర్వాలేదు. ఆడిచ్చాడా లోన్ ఏమైనా లేదా ఆడిచ్చేటప్పుడు కానీ ఆడు కానీ చూసాడా? చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చాడు. ఎప్పుడు 20 సంవత్సరాల కిందట ఇచ్చాడు. కాళ్ళు వీడికి ఏడు సంబంధం లేదా బాగుని ఇచ్చాడా ఇది అడగడానికి? వీళ్ళకి వాళ్ళకి కొండకి మనకి అన్నింటికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం ఎప్పుడో ఇచ్చిన డబ్బులు ఆడిచ్చిన ఇల్లులో కొట్టేశాడు కదా. ఆడిచ్చిన వాళ్ళు ఈ రెండు సంబంధం. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఇల్లులో ఆపేశాడు. అది మనిషి అయితే ఆడికి ఒక అమ్మ బాబు పుట్టినాడైతే అమ్మ బాబు పుట్టినాడైతే ఆడిచ్చిన ఇల్లు ఆపేశాడు. ఆడిచ్చిన కాలనీడికి ఎందుకు కాదు? ఆడిచ్చిన ఇల్లు ఆపేశాడు. చంద్రబాబు ఆడిచ్చిన కాలనీలు ఆపేశాడు. ఆడిచ్చిన కాలనీడికి ఎందుకు? వీళ్ళ అమ్మ బాబు పుట్టాడు. ఇది జాతర ఎవరెవరికో అన్ని ఇచ్చేస్తున్నాడు. 18 సంవత్సరాలు అన్నాడు. ఆడవాళ్ళకి ఇమ్మన్నాడు. ముసలికి ఇచ్చాడు. అన్నిటికీ మా దగ్గర వసూలు చేస్తాడు. చేస్తాడు వాడు ఎందుకు చేయాలాడు? పంపించి పర్వాలేదు. కావాలి నేను ఒత్తిడి చేయలేదు. మీరేం కాదు. ఇప్పుడు మాకు ఎప్పుడు 20 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఈడిచ్చిన కాళ్ళకి అడగాల. ఈడికి ఏడు సంబంధం ఆడిచ్చిన కాళ్ళకి ఈడికేం సంబంధం. ఇదేం ఇచ్చాడు మాకు. ఈడిచ్చింది ఏడు తెలిసిన అమ్మ డబ్బులు ఒకటే ఇచ్చాడు. ఇంకేమి కూడా ఇవ్వలేదు. వీడికి ఎందుకు అడగడం? వీడికి ఏడు సంబంధం వాడు. ఇక అసలు ఉండండి. ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేటప్పుడు వాళ్ళ తండ్రి కూడా పరిపాలనలో లేడు. ఆ తండ్రి ఉన్నప్పుడు ఇచ్చాడని అన్నాను కాదు. తండ్రి కూడా పరిపాలన లేడు. వీడికి ఏడు సంబంధం. మా కాలనీలో వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎవరిచ్చిన సమస్య కాదండి. ఇప్పుడు కాలనీ పేరు మీద వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారి కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోమని అదొక అవకాశం. రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు మానేసుకుంటాం. ఇప్పుడు ఇంటి పనులు కడుతున్నాం. మా ఇల్లు అదేమి ఎక్కువడు కాదు కదా. రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు మానేసుకుంటాం. ఇప్పుడు చెప్పిన 15,480 రూపాయలు మీ పేరు మీద అప్పు ఉంది. 5,000